హాయ్ హలో వెల్కమ్ టు జిఎడ్ న్యూస్. 80th ఇండిపెండెన్స్ డే రోజు నేను మీకు ఒక ప్రామిస్ చేసిన 80 వీడియోస్ ఇండియాలో ఉన్నటువంటి ప్రొటెస్ట్ల గురించి, అంశాల గురించి, సమస్యల గురించి మాట్లాడతా అని చెప్పేసి. సో ఇది సెకండ్ డే. ఇచ్చిన మాట మీద నేను సెకండ్ టాపిక్‌గా ఏం సమస్య గురించి చూస్ చేసుకోవాలి, చాలా సమస్యలు ఉన్నాయి అని మొత్తం లిస్ట్ పెట్టుకొని చూస్తున్నప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన గురించి ఇప్పుడే మాట్లాడాలి ఖచ్చితంగా. ఇది పోస్ట్‌పోన్ చేయొద్దు అనిపిచ్చింది. ఎందుకంటే రీసెంట్‌గా జంతర్ మంతర్ వద్ద దాదాపు 5,000 మంది దాకా ఎవరైతే యాంటీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరికైతే రిజర్వేషన్స్ ఇష్టం లేదో, ఈ కుల ఆధారిత రిజర్వేషన్‌లను వాళ్ళు సమస్యగా భావిస్తున్నారో అలాంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా ఇతర ప్రజలు చాలామంది జంతర్ మంతర్ దగ్గరికెళ్ళి రీసెంట్‌గా ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు యాంటీ రిజర్వేషన్స్ కోసం. సో రిజర్వేషన్స్ హటావో ఆందోళనలో భాగంగా వాళ్ళ డిమాండ్ ఒక్కటే, రిజర్వేషన్స్ తీసేయాలి. నేనేమంటానంటే, నేను రిజర్వేషన్స్ గురించి ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నా, దాని గురించి మాట్లాడుతూనే ఉంటా సందర్భం ఉన్నప్పుడల్లా. అయితే జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ప్రొటెస్ట్‌లో 2 అంశాలు ఉన్నాయి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి సేమ్ బొద్దింక జనతా పార్టీ ఆ రోజు ప్రొటెస్ట్ చేసినప్పుడు, విద్యార్థులందరూ కూర్చొని ప్రొటెస్ట్ చేసినప్పుడు, ఆ విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు ఎలాంటి ఊచకోత అయితే కోసారో ఆ కైండ్ ఆఫ్ ఊచకోత కొంత జరిగింది. అంత పెద్ద స్థాయిన, అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా కూడా రిజర్వేషన్ హటావో ఆందోళనలో పాల్గొన్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేక వ్యక్తులందరి మీద పోలీసులు కొంతవరకు అధికారాన్ని, వాళ్ళ జులుంను చూపించారు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖండించాలి. ఎందుకంటే రిజర్వేషన్స్‌కి నేను ప్రోనా, యాంటీయా అనేది పక్కన పెడితే, నాకు రిజర్వేషన్స్‌కి యాంటీగా మాట్లాడే వాళ్ళతోటి నేను వాదించాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. మాట్లాడే రైట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో వాళ్ళు జంతర్ మంతర్‌కెళ్ళి రిజర్వేషన్స్‌ని తీసేయండి ఆర్ వాళ్ళ ఇతర ఏదైనా డిమాండ్ ఉన్నా దాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళక్కడ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ అనేది చేయొచ్చు. అది వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కాబట్టి వాళ్ళు రిజర్వేషన్స్‌ని తీసేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా కూడా ప్రభుత్వము వాళ్ళని శాంతియుతంగానే అక్కడి నుంచి పంపాల్సుండే. ఆ రోజు బొద్దింక జనతా పార్టీ చేసినటువంటి ప్రొటెస్ట్‌లో విద్యార్థుల మీద ఎట్లయితే పోలీసులు లాఠీ చార్జ్‌లు అవి చేశారో అదే విధంగా కొంత స్థాయిలో ఇక్కడ కూడా జరిగినప్పుడు దీన్ని కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలి. సో అక్కడ వాళ్ళకు ఒక హక్కు ఉన్నది. వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళ డిమాండ్ ఏంటో చెప్పాలి. ఆ డిమాండ్‌కి కారణాలు ఏంటో చెప్పాలి. దాని గురించి సమాజంలో చర్చ జరగాలి. కానీ అక్కడ జరిగింది వేరు. పోలీసులు ఎవరైతే రిజర్వేషన్ హటావో ఆందోళనకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ ఇవన్నీ చేయడం ఎంత అయితే తప్పో, అక్కడ రిజర్వేషన్ హటావో ఆందోళనలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కొన్ని బ్రాహ్మణత్వానికి ఠాగూర్లు ఇంకా వర్ధిల్లాలి, బ్రాహ్మణత్వము, బ్రాహ్మణిజం, బ్రాహ్మణవాదం వర్ధిల్లాలి అని చెప్పేసి వాళ్ళు కాస్ట్ ప్రైడ్ని చూపించుకోవడానికి వేదికగా రిజర్వేషన్ హటావో ఆందోళనను ఉపయోగించుకున్నారు. అంటే రిజర్వేషన్స్, కులాధారిత రిజర్వేషన్స్ తీసేయాలి, మెరిట్ ఆధారంగానే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్స్ వ్యతిరేక ఉద్యమం చేస్తూ మా కులం గొప్పది, మా కులమే గొప్పది అని చెప్పేసి కాస్టిజంకి సంబంధించినటువంటి నినాదాలు చేశారు. ఇది ముమ్మాటికి తప్పే. వాళ్ళే చూపిస్తున్నారు రిజర్వేషన్స్ ఎందుకు తీసేయకూడదు అనే దానికి వాళ్ళ నినాదాలే సాక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బ్రాహ్మణవాదం వర్ధిల్లాలి అంటున్నావంటే నీలో కులం ఉంది, నీతో పాటు ఉన్న మిగతా 5,000 మందిలో కులం ఉంది అంటే అక్కడ కులం ఉంది, సమాజంలో కులం ఉంది అని అర్థం కదా. ఆ 5,000 మంది కేవలం ఒక కాలనీ నుంచి వచ్చిన వాళ్ళైతే కాదు, వాళ్ళు డిస్పర్స్ అయి ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అక్కడున్న 5,000 జనాలు 5,000 కమ్యూనిటీస్ నుంచి, అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చుంటే ఆ ప్రతి చోట కులం ఉన్నట్టే కదా. కాస్ట్ ప్రైడ్ని నువ్వు మోసుకుంటూ కాస్టిజమే లేదు, వివక్ష లేదు, ఇంకా ఈ రోజు ఎందుకు అని అంటున్నారు.
ఇయర్స్ అయిపోయింది ఫ్రీడమ్ వచ్చి ఇండియాకి. కానీ ఈ రోజుకి కూడా కులం ఇంకా దారుణంగా విహారం చేస్తూనే ఉంది. కులం తన తన అరాచకాలను ఇంకా చేస్తూనే ఉంది గదా! రిజర్వేషన్స్ హటావో ఆందోళన అనే వాళ్ళకి కొంచెమైనా ఇంగితం ఉండాలి గదా! కొంచెమైనా మనస్సాక్షి ఉండాలి గదా! సో, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ వద్దు అని జెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దీన్ని రైట్ వింగ్ మీడియా తీవ్రంగా కవర్ చేస్తోంది. వాళ్ళనేదో సానుభూతి పరులుగా చూపిస్తూ, వాళ్ళకి సానుభూతి చేయాలి మనం, ఖచ్చితంగా సమాజంలో రిజర్వేషన్స్ ఉండగూడదు అని జెప్పేసి రైట్ వింగ్ మీడియా మొత్తం వాళ్ళని ఫోకస్ చేస్తుంది. కానీ ఇక్కడ రైట్ వింగ్ మీడియా ఫోకస్ చేయడం, లేకపోతే అక్కడ రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది చేపట్టడం అనేది కేవలం ఇదొక స్టంట్. ఇదొక ప్రాపగాండా. దేశంలో యువత చైతన్యమవుతున్నారు. చాలా మంది యువత తమ సమస్యల్ని ప్రశ్నిస్తున్నారు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ప్రొటెస్ట్‌లో గూడా చాలా వరకు బీజేపీ పార్టీకి చెందినటువంటి ముఖ్యమైన నేతల పిల్లలు గూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. సో, బీజేపీ ఐటీ సెల్‌కి ఒక భయం కలిగింది. దేశంలో యువత చైతన్యం అవుతున్నారు. వాళ్ళ సమస్యల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించడం కోసం వాళ్ళు ఎంత దాకా అయినా తెగిస్తున్నారు. యువత మొత్తం ముఖ్యంగా ఐక్యమవుతున్నారు. రాష్ట్రాలు, భాషలు, వివిధ ఐడియాలజీస్ ఇవన్నీ పక్కన పెట్టి యువత అంతా ఒక్క తాటి మీదకొస్తున్నారు. దేశవ్యాప్తంగా అది గూడా. కాబట్టి బీజేపీ అంటే మన పార్టీకి ఇది ప్రమాదకరం. సో, యువతని మనము మళ్ళా డివైడ్ జేయాలే అనేటటువంటి ఉద్దేశంతోటి బీజేపీ ఐటీ సెల్ క్రియేట్ చేసినటువంటి ఒక ప్రాపగాండా మూవ్‌మెంటే ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది. సో, చాలా చాలా స్ట్రాటజికల్‌గా బీజేపీ ఐటీ సెల్ దీన్ని తీసుకొనొచ్చింది. దాన్ని చూసి చాలామంది బీసీలు గూడా గుడ్డలు చింపుకుంటున్నారు. మీకొక విషయం చెప్తా. ఎప్పుడైనా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్‌ని రద్దు చేయాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడినప్పుడు, బీసీలే ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయనేది కూడా మర్చిపోయి అపోజ్ చేస్తారు. ఈరోజు రిజర్వేషన్ హటావో ఆందోళన గురించి సామాన్య యువతలో ఎక్కువ మాట్లాడుకుంటున్నది బీసీలే. అరే! తీసేయాల్సిందే అని. బీసీలు, ఎస్సీ, ఎస్టీ బీసీలకి రిజర్వేషన్స్ ఉంటే బీసీలు వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా తీసేయాలంటున్నారు గానీ, కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నామేమో అనేటటువంటి కనీస అవగాహన ఎందుకు బీసీలకి లేకుండా పోయింది? వాళ్ళనంతా ట్రాప్ చేయడానికి బీజేపీ ఎంత శ్రమ చేస్తుంది, బీజేపీ ఐటీ సెల్ ఎన్ని కుట్రలు చేస్తుంది అనేది బీసీ యువత ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ లేదా మైనారిటీ రిజర్వేషన్స్ అనంగానే ఓసీలు గుడ్డలు చింపుకుంటారు. అట్లెట్లా అయితది? అట్లెందుకు అయితది అని. అసలు రిజర్వేషన్స్ అనే టాపిక్ సొసైటీలో ఆర్ లైమ్ లైట్‌లో లేకపోయినా గూడా ఓసీలు ఎప్పటికప్పుడు 35 మార్కులోడు, లేకపోతే బియ్యం బస్తావాడు, గొర్రె బిడ్డ అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ దళితులను ఎప్పుడు టార్గెట్ చేస్తారు. కానీ ఎందుకు ఓసీల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ ఎవరు రోడ్డు మీదకొచ్చి గుడ్డలు చింపుకోలేదు? సో, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీస్ అంతా లేని వాళ్ళకి ఉండని అనే ఉద్దేశంతో ఉంటే, ఓసీలు మాత్రం కేవలం వాళ్ళకుండొద్దు అంతే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్‌ని తీసేయాలి అని ఏ ఒక్క ఓసీ గూడా ఈరోజు మాట్లాడాడు. ఈ ఓసీలు బీసీలని ట్రాప్ చేయడం, బీసీలని మొత్తంగా ఆహ్, ఎంత ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయారు అంటే, బీసీలందరూ ఏకతాటి మీద రిజర్వేషన్స్ వద్దు అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు. సో, ఓసీలు ఇంత స్ట్రాటజికల్‌గా బీసీలను హైజాక్ చేస్తూ, వాళ్ళని మొత్తం వాళ్ళ వైపు మార్చుకుంటున్నారు. ఎందుకంటారు? వాళ్ళకి సమస్య ఎక్కడుంది? కులంతోని వాళ్ళకేం సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు కులంని బట్టి వాళ్ళకి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ విషయం వాళ్ళకి గూడా తెలుసు. అందుకనే వాళ్ళు కులంని తీసేయాలంటే ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడే అంటే రీసెంట్‌గా జరిగిన రిజర్వేషన్ హటావో ఆందోళనలో భాగంగా ఒక మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్ ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి మైక్ పెట్టి, ఎందుకు మీరు మీరు కులాధారిత రిజర్వేషన్స్ తీసేయాలంటున్నారు కరెక్టే. కానీ మీరు కులంని ఇంకా ప్రోత్సహిస్తున్నారు గదా! ఈ రోజుకి గూడా దళితులు నీళ్లు తాగితే వాళ్ళు పనిష్ చేయబడుతున్నారు గదా! ఇన్ని సమస్యలున్నప్పుడు రిజర్వేషన్స్ తీసేయాలి అనేది ఎంతవరకు సబబు అని ఒక జర్నలిస్ట్ అడిగితే, ఒక ఆందోళనకారుడు ఏం చెప్పాడు తెలుసా?
అవును. వాళ్ళు స్నానాలు జేయరు. చేతులు కడుక్కోరు. వాళ్ళెప్పుడు ఒంటి నిండా మట్టితో, బురదతో ఉంటారు. వాళ్ళు చూడడానికి నీట్‌గా ఉండరు. అలాంటి వాళ్ళు చేయిబెడితే మా బావుల్లో, అలాంటి వాళ్ళ నీడ మా బావిలో పడితే మేము ఆ నీళ్ళు ఎట్లా తాగాలి? ఎందుకు తాగాలి? అట్లాంటి వాళ్ళసలు మా బావి దగ్గరికి ఎందుకు రావాలి? అట్లాంటి వాళ్ళకి నేనెందుకు నీళ్ళివ్వాలి? అట్లాంటి వాళ్ళు నా బావి దగ్గరకొచ్చి నీళ్ళు అంటే మా కులం వాళ్ళ బావి దగ్గరకొచ్చి నీళ్ళు తాగితే మేమెట్లా ఒప్పుకోవాలి? అని జర్నలిస్ట్‌కి క్రాస్ క్వెషన్ చేయడమే గాక ఇంకోటి కూడా అడిగాడు. మీరిప్పుడు నా ముందొచ్చి మైక్ పెట్టిర్రు గదా! అదే నేను ఒక దళిత్‌లాగా చింగిపోయిన బట్టలతోనో, మాసిపోయిన గుడ్డలతోనో, ఒంటి నిండా బురదతోనో, నల్లగా అయిన చేతులతోనో, డస్టీగా ఉన్నటువంటి బాడీతోనో ఉండుంటే, నీట్‌గా కోంబ్ జేసుకోకుండా ఉండుంటే, మీరొచ్చి నా ముందు మైక్ పెట్టేవాళ్ళా? నా బయట తీసుకునేవాళ్ళా? అని క్వెషన్ అడిగాడు. అప్పటికి ఆమన్నది. ఏమని? నేను ఇట్లా మీ ముందు మైక్ బెట్టినా, వాళ్ళ ముందు పెట్టనని గాదు. నేను ఎవరి ముందన్నా బెడతా. ఇది నా బాధ్యత. వాళ్ళని వినటం అని జెప్పేసి ఆమె చెప్పి ఇంకో క్వెషన్ అడుగుతది. కాదు 5,000 ఏళ్లుగా వాళ్ళని చదువుకి దూరం జేశారు. నీళ్ళివ్వకుండా ఉన్నారు. వాళ్ళకెలాంటి ఆస్తులు లేకుండా, వాళ్ళకంటూ ఒక గౌరవప్రదమైన జీవితం లేకుండా చేశారు గదా! మరి దీనికెట్లా సమాధానం జెప్తారు అని ఆ జర్నలిస్ట్ అడిగితే, ఆయన సింపుల్‌గా ఏమన్నాడు దెలుసా వెరైటీగా? మా ఠాకూర్‌ల బావి దగ్గరికి, మా బాపనోళ్ళ బావి దగ్గరికి ఆయనెందుకు రావాలి? సొంతంగా బావి తవ్వుకోవాలి. అయినా నీళ్ళు వాన పడతది. ఆ నీళ్ళని ప్రొటెక్ట్ జేసుకోవచ్చు కదా! అయినా మేమేం నీళ్ళియ్యకుండానే వాళ్ళు 5,000 ఏళ్లుగా బతుకుతున్నారా మరి? అని క్రాస్ క్వెషనింగ్ జేస్తున్నాడు. ఒకసారొచ్చి దళిత వాడల్లో జూస్తే దళితులలో చాలా మంది పిల్లలు ఈ రోజుటికి కూడా మాల్ న్యూట్రిషన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి సరైన నీటి వసతి గూడా ఉండదు. ఆల్రెడీ మన ఇండియాలో రివర్స్‌లోకే డంప్ చేస్తున్నది ఇండస్ట్రియల్ వేస్టేజ్ కాబట్టి వాటర్ ఏమి అంత బాగుండవు. వాటర్ అంతా కంటామినేట్ అయిపోయినాయి. డబ్బులున్నోడు పోయి మంచిగా ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ కొంటాడు. కానీ ఏమాత్రం ప్రివిలేజెస్ లేని, డబ్బులు లేని వాళ్ళు ఎట్లా కొంటారు? వాళ్ళు తాగే నీళ్ళు గూడా కలుషితమే గదా! వాళ్ళు అలాంటి నీళ్ళే తాగుతున్నారు గదా! ఈ కామన్ సెన్స్ గూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుడికి లేదు. సో, వాళ్ళక్కడ నిలబడి ఆందోళన చేస్తున్నా గూడా కులంని నరనరాన ఇంకించుకొని కులంని కక్కుతూనే కుల రిజర్వేషన్స్ వద్దు అని జెప్పేసి మాట్లాడుతున్నారు. సో, ఇట్లా ఉంది. వాళ్ళు అడగని, వాళ్ళ డిమాండ్ ఏంటో చెప్పని, కానీ కరెక్ట్‌గా వాళ్ళు ఆన్సర్ జేయాలి గూడా గదా! వాళ్ళు అడుగుతున్న డిమాండ్ వెనక సైంటిఫిక్‌గా రీజన్స్ ఉండాలి, లాజిక్స్ ఉండాలి, నిజాలుండాలి. అవన్నీ లేకుండానే వద్దు జస్ట్ బికాజ్ వాళ్ళకి అవకాశాలివ్వటం వల్ల వాళ్ళు నాకు సమానంగా చదువుకుంటున్నారు. నాకు సమానంగా నాతో పాటు ఒకటే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నారు. లేదంటే నాతో పాటుగా వాళ్ళు బతుకుతున్నారు. మంచి బట్టలేసుకుంటున్నారు. మంచి చదువులు చదువుతున్నారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ వద్దు అంటే ఎంత అసహ్యకరం! ఎంత కులమున్నది. ఇంకొక మాట కొంతమంది రేషనలిస్ట్‌లేమంటారంటే ఒక తరం రిజర్వేషన్స్ అనుభవించిన తర్వాత నెక్స్ట్ తరానికి వాడు వదిలేసుకోవచ్చు కదా! అంటారు. సరే ఒకవేళ అతను రిజర్వేషన్స్ వదిలేసుకుంటాడు. సొసైటీలో కులం పోతదా ఆయనకి? ఆయనకంటుకున్నటువంటి కులాన్ని, కుల వివక్షతను తీసేస్తారా? సమాధానం ఉందా మీ దగ్గర? సో, సెకండ్ జనరేషన్‌కి రిజర్వేషన్స్ వద్దు అంటారు కానీ, ఆ సెకండ్ జనరేషన్ కాదు మళ్ళా ఫోర్త్ జనరేషన్ వచ్చినా గానీ, కుల వివక్ష మాత్రం ఎదుర్కోవాల్సిందే అని జెప్పేసి మీరంటారు. అదే చూపిస్తారు. మీరు రెసిప్రొకేట్ చేసేది అదే ఉంటది. సో, కులం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీజేపీ హయాంలో ముఖ్యంగా యువతను డివైడ్ జేయడానికి ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఐటీ సెల్ వాడుతున్నది రిజర్వేషన్స్ హటావో ఆందోళన్. నా ప్రియమైన భారతదేశ ప్రజలకు ఇది చాలా క్లియర్‌గా చెప్పడానికి నేను ట్రై చేషినా గానీ, మళ్ళీ మీరు బీజేపీ ఐటీ సెల్ చేస్తున్నటువంటి కుట్రలలో, స్ట్రాటజీస్‌లో, ప్రాపగాండాలో మీరు బలిపశువవుతే మాత్రం మన దేశానికే నష్టం. 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశాన్ని రోజు రోజుకు రిపేర్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది పోయి, మనం ఇంకా తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నాం కాబట్టి, ఆ విషయాన్ని నేను మీకు తెలియజేయాలి. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మనమే. మనం ఓట్లేసి గెలిపించిన రాజకీయాల మీద నాకెలాంటి ఆశలు లేవు. యువత ఈ దేశ పౌరులు మాత్రమే ముందుండాలి. చైతన్యవంతంగా ఉండాలి. ఆ చైతన్యవంతం ప్రతి చిన్న అంశంలోనూ ఉండాలి. ఆ అంశాలకి సంబంధించి నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో, 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇంకా మనకి 78 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నిజంగా మనం 8 దశాబ్దాల స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామా?
కామెంట్ చేయండి.